సరే ఇటు తెలంగాణ భవన్ వాస్తు సరిగ్గా లేదు. దాని ప్రవేశ ద్వారాన్ని అందుకోసమే మారుస్తున్నారు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్‌గా ఉన్న పార్టీని టీఆర్ఎస్‌గా పేరు మార్చబోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి సార్. దీంట్లో నిజానిజాలు ఎంతుంది? మరి ఎందుకంటారు? ఇది చర్చలో ఉన్నాయమ్మా. హ్మ్. ఇప్పుడు ఒక సంస్థ అన్నాక అది ఒక ఇల్లు, ఒక పార్టీ అన్న తర్వాత పార్టీలో అనేక మంది అనేక రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక విజయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఓటమి వచ్చినప్పుడు దాంట్లో 10 మంది 10 సలహాలు, 10 విశ్వాసాలు ఉంటాయి, 10 నమ్మకాలు ఉంటాయి. అందులో కొంతమంది ఈ వాస్తు మనకి ఇదే దెబ్బ కొడుతోంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాస్తు ఇట్లా ఈ ఎంట్రెన్స్ కాకుండా మరి ఆ ఎంట్రెన్స్‌లో ఉన్నప్పుడే గెలిచింది కదా! అది కొంతమంది ఓకే. అందుకని వాళ్ళని తప్పు పెట్టి పెట్టలేదు. ఇది మారిస్తే బెటరు. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. ఉగాది తర్వాత నక్షత్రాలు మారుతాయి, రాసులు మారుతున్నాయి. కనుక ఈ రాశికి ఇటు ఎంట్రన్స్ ఉంటే బెటరు అని సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అది సలహాలు చెప్తూ ఉంటారు. దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. వినేవాళ్ళు వింటూ ఉంటారు. దీన్ని ఏం చేద్దాం ఏంటి తుది నిర్ణయాలు ఇంకా కాలం చెప్తుంది తుది నిర్ణయాలు. ఇప్పుడేమి దాని మీద ఒకవేళ మన నిర్ణయం మార్చింది ఏముంది తప్పేముంది దాంట్లో ఏముంది పెద్ద రాజకీయం ఉంది దాంట్లో. నా ఇల్లు నాకు వాస్తు దోషం ఉందని ఎవరో చెప్పారు. సరే దాన్ని నమ్మాను మార్చుకున్నాను. అంతే కదా! ఇప్పుడు ఇక్కడ ఇల్లు సెక్రటేరియట్ సీఎం ఆఫీసు వాస్తు ప్రకారం అప్పుడు దాన్ని కంచి కట్టాలి. అది ఓపెన్‌గా ఉంటే అక్కడ ఏ సీఎం అయినా ఎక్కువ కాలం బతకరు, ఎక్కువ కాలం ఉండరు. అక్కడ అలాగే రాజశేఖర రెడ్డి అక్కడ ఉండలేకపోయాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉండలేకపోయాడు. కనుక దానికి కంచి కట్టి దానికి మార్పులు చేస్తేనే ఆ వాస్తు నిలబడుతుంది అని అన్నారు. అలాగే కంచి కట్టారు. మరి 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. ఇవాళ మరి ఆటిల్నేమి రేవంత్ రెడ్డి విశ్వసించలేదు. కంచి మొత్తం తీసేశాడు. చూడాలి మరి వాస్తు దోషం అతనికి తగులుతుందా? లేకపోతే ఆ వాస్తు లేదు మీ నమ్మకం తప్పితే మా నమ్మకం కదా చెప్పలేము. కనుక ఇవన్నీ ఒకళ్ళ విశ్వాసాలే. దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మార్పులు చేయొచ్చు. లేదు వద్దు ఇది బాగానే ఉంది అనుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ ఒకళ్ళతోటి కాదు కదా! వాస్తు ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకళ్ళని ఇక్కడని అడుగుతారు, పిలిపిస్తారు, చూస్తారు. సో ఇట్ ఇస్ దేర్. ఈఆర్ఎస్‌గా మారుస్తారు. అది సలహా. అది కూడా చాలామంది సలహా. ఇప్పుడు ఒక ఓటమి వచ్చినప్పుడు అనేక కారణాలు. ఇప్పుడు ఒక సినిమా ఫెయిల్ అయితేనే 'దిల్ రాజు' గారు ఎంత రియాక్ట్ అవుతున్నారు ఇంకొకడు ఒక సినిమాకి. మరి ఒక రాజకీయంగా ఒక అధికారం ఫెయిల్ అయితే రకరకాల ఎందుకు అయ్యాము, ఎందుకు పోయాము అని రకరకాల అనాలిసిస్ వస్తాయి కదా! రకరకాల ఆలోచించుకుంటారు. చర్చలు తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. అందుట్లో ఒక పాయింటు మనం టీఆర్ఎస్‌గా ఉన్నప్పుడు పార్టీకి ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇవొచ్చినా తన్నుకుంటూ ముందుకు లేచాం. బీఆర్ఎస్ మార్చినాకే దెబ్బతిన్నాం అనే పాయింట్ కూడా వచ్చింది. రాకుండా ఉండదు. వచ్చింది. సో అది కరెక్టా? దాని ప్రకారం మార్పు చేద్దామా? లేదు ఇవన్నీ అనవసరం. మనం ఎంతో ఆలోచించే కదా బీఆర్ఎస్‌గా మార్చాం. దీనికి ఎంతో భవిష్యత్తు ఉందనే కదా జాతకం ప్రకారం మార్చాం. ఇవాళ అది మార్పు చేయాల్సిన అవసరం ఏముంది అని ఉందా? కాలం ఇంకా ఒక రోజులో అయ్యేది కాదు. చర్చలు అన్నీ కూలంకషంగా చర్చించి తీసుకునే నిర్ణయాలు. తీసుకున్నా మాత్రం తప్పే ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. అది ఆలోచించి పూర్ణాపరాలు ఆలోచించి ముందు రాబోయే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసే నిర్ణయం. అంటే సార్ బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే బీఆర్ఎస్ జిడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. కవిత గారు జైలుకు వెళ్ళడం, అందరూ పార్టీ మారిపోవడం, వీళ్ళపైన ఆరోపణలు రావడం అన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఇది రాజకీయ విజ్ఞానము, రాజకీయ పరిజ్ఞానము లేని వాళ్ళు తొందరపడి మాట్లాడే మాటలు. ఒక కరుణానిధి గారు ఆయన కూతుర్ని అరెస్ట్ చేశారు, ఆయన అల్లుడిని అరెస్ట్ చేశారు. అన్ని కేసులు ఉన్నాయి. చచ్చిపోయిందా డిఎంకే? కొద్దిగా ఆ టెంపరీ ఆ పీరియడ్ ఉంటుంది. లాలూ ప్రసాద్ని అరెస్ట్ చేశారు. లాలూ ప్రసాద్ కొడుకుల మీద కూతురు మీద అందరి మీద కేసులు. చచ్చిపోయింది ఆ పార్టీ ఆర్జేడీ. ఇది పిచ్చి రాజకీయ అవగాహన, రాజకీయ విశ్లేషణ లేకుండా ఏదో టెంపరీగా మాట్లాడేయటం ఏమో ఉంటుంది. ఒక ఒడిదుడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పౌర్ణమి తర్వాత అమావాస్య వచ్చినట్టు వస్తాయి. అమావాస్య తర్వాత మళ్ళీ పౌర్ణమి వస్తుంది. సూర్యుడు రాత్రి నాకు పగలేలా తప్పదు, పగలైనాక రాత్రి తప్పదు. అట్లా వస్తాయి రాజకీయంలో కొన్ని ఉపద్రవాలు, కొన్ని అనుకోని విషమ పరిస్థితులు వస్తాయి. అంత మాత్రాన దాన్ని తట్టుకోలేని
దాన్ని చేయలేని పార్టీ కాదు బీఆర్ఎస్. ఉద్యమాలతో వచ్చింది. నేను బతికుండగా తెలంగాణ రానివ్వనని రాజశేఖర రెడ్డి గారు గంటాపదంగా చెప్తే కూడా పోరాటం చేస్తూనే వచ్చింది. పోరాటం చేసి సో ఈ అప్పుడు అన్నారు అయిపోయింది ఇంకే రాజశేఖర రెడ్డి వచ్చి ఏం బతకనివ్వడు బతికిందిగా. సో ఇవన్నీ ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ వీటిలన్నింటినీ పెద్దగా కుంగిపోయి కూలిపోయి ఉండదు. పోరాటాల్లో ఇవన్నీ చూసాం, ఇలాంటివి చాలా చూసాం, ఇప్పుడు చూస్తున్నాం అంతే. అది ఓవర్కమ్ చేస్తా సమయం వస్తుంది. కాకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఎమ్మెల్యే తర్వాత ఇమీడియట్గా గ్యాప్ లేకుండా ఎంపీ ఎలక్షన్స్ ఉండబట్టి కొంచెం ఊగిపోతున్నారు. ఎన్నాళ్ళు గడుపుతారు ఇట్లాకు బీఆర్ఎస్ మీద నిందలేస్తూ కేసీఆర్ని తెలుసు ఎన్నాళ్ళు కాలం గడుపుతారు మీరు? ఎన్నాళ్ళు కాలం గడుపుతారు? ప్రజలు చీ అని ఉమ్మూసేదాకా కాలం గడుపుతారు. వాళ్ళు అదే ఉంది, చీ ఏమా మీకు ఓట్లేసింది ఎందుక మీ పాలన చేయండి ఆ ఊరిని గాలి సోది అని తిట్టేదాకా ప్రజలు ఆ రోజు వస్తుంది తొందరలో. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి తన బతుకేంటో చూసుకోవాలి. ఆల్రెడీ వెన్నుపోట్లు రెడీ అవుతున్నాయి. ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక గ్రూపు, బట్టి విక్రమార్క ఒక గ్రూపు, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో గ్రూపు, ముగ్గురు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. నాకు ఆల్రెడీ సోనియా గాంధీ గారు చెప్పారు నువ్వే ముఖ్యమంత్రి అని, కాకపోతే అనుకోని పరిస్థితులు రేవంత్ రెడ్డి చేశారు సార్, నా సమయం నాకు వస్తుందని అంటున్నాడు ఆయన. అంటే రెండో కృష్ణుడేనే అని ముందే చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారి వైఫ్ మేము ఎంతో కష్టపడ్డాం రాత్రి బోళ్ళు ముఖ్యమంత్రి పీఠం మాదే అనుకుని ఆఖరి నిమిషంలో మా చేతి నుంచి చేజారిపోయింది అని బాధపడతాడు. సో వాళ్ళు రెడీ, వాళ్ళు రెండో కృష్ణుడికి రెడీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, నా సుదీర్ఘమైన అధ్యక్షతలోనే పార్టీ నిలబడింది, నేను పార్టీ నిలబెట్టగలిగాను, అందువల్లే ఎన్నికల్లో పోరాడగలిగే స్థాయి పార్టీకి ఉంది, నేను ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉండి నిలబెట్టాను పార్టీని ఆయన అన్నాడు. సో నేను అర్హుడిని. సో ఇప్పుడే మొదలైనవి కాదు, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా మన కూర్చుంటారు. పార్లమెంట్ అయినాక మొదలవుతాయి 3 గ్రూపులు తన్నుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు ఇంకెవరు తిట్టగ వాళ్ళకి అప్పుడు కేసీఆర్ తిట్టే ఓపిక ఉండదు, వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటమే సరిపోద్ది. అది మొదలవుద్ది. అన్నీ చూడదు. ఫోన్ ట్యాపింగ్ని ఏదో ఎక్కడికెక్కడికో లింకులు చేసి ఊరినే వాగుడు, సొల్లు వాగుడు. ప్రభుత్వం యొక్క విధి ఫోన్ ట్యాపింగ్. ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం చేయట్లేదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ప్రభుత్వం, చేస్తుంది ఖచ్చితంగా. ఎవడో ఆఫీసర్ ఎందుకు విన్నాడు, ఎవరి ఫోన్ ఎందుకు విన్నాడంటే అతను రీజన్ అడగాలి. ఎందుకు విన్నాడంటే ఎందుకన్నా వింటాడు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అమ్మాయి ఉంది కనుక డ్రగ్స్ అమ్మాయిని ట్యాప్ చేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్ కేసులో ఉంది. సో అమ్మాయిని కాంటాక్ట్ చేసేవాళ్ళు ఏమైనా ఉన్నారా? డ్రగ్స్ వాళ్ళు పెడ్లర్స్ ఏమైనా అమ్మాయిని టచ్లోకి వస్తున్నారా? లేదా ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి డ్రగ్స్ కోసం ఎవరికైనా ట్యాప్ చేస్తారు. హీరోయిన్ అయితే చేయకూడదు. అలనాడు వాణిశ్రీ గారిని ఇలాగే మహానటి వాణిశ్రీ అంత అగ్రనటిగా ఉన్నప్పుడు ఆవిడని చెన్నారెడ్డితో లింక్ పెట్టి అల్లరి చేశారు. అలాగే తర్వాత జయసుధని రాజీవ్ గాంధీకి లింక్ పెట్టి నానా అల్లరి చేశారు. షిండే గవర్నర్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ వ్యక్తి షిండే గవర్నర్గా ఉన్నప్పుడు రాజ్భవన్లో రాసలీలని సినిమా హీరోయిన్లు అని చెప్పి చాలా అల్లరి చేశారు. సో వీళ్ళకి నేపథ్యం వీళ్ళ చేయటం, వాళ్ళని అలా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ ఇది వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం వాడుకుంటూ ఈ దౌర్భాగ్యపు నేపథ్యం. గతంలో పేకేటి శివరామ గారు అని కొత్త రఘురామయ్య కానీ ఉండేవారు, అనేవారు. వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఇలాంటి సమావేశాలకి పెద్దగా వ్యవహరించేవారు, వాళ్ళే ఆధారంగా ఉండేవారు. అక్కడ ఢిల్లీలో జరిగే పార్టీలకి ఇక్కడ నుంచి సినిమా హీరోయిన్లు అక్కడికి వెళ్ళటానికి వీళ్ళు చేసేవారు, అనేవారు. అది మనం కళ్ళారా చూడలేదు. బాగా ప్రజల్లో బాగా బాహుళ్యంలో ఉన్నమాట కొత్త రఘురామయ్య పేకేటి శివరావు గారి మీద ఉండేది. ఆ తర్వాత కొంతకాలం వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు ఆ తర్వాత కొంతకాలం ఈయన మీద ఉండేది, సుబ్బిరామరెడ్డి గారి మీద. ఆయన ఢిల్లీలో సుబ్బిరామరెడ్డి గారు ఆయన ఢిల్లీలో గెస్ట్ హౌస్లో పార్టీలు ఇస్తారు, అందరిని పొలిటికల్ పీపుల్ పిలుస్తారు, అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి, అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి అని అంటారు. అసలు మనం చూసినవి కావు ఇవన్నీ. వినికిడి ఎందుకు వస్తాయి? వినికిడి నిప్పు లేకుండా పొగరాదు కదా. కాంగ్రెస్ నుంచి ఎందుకు వస్తుంది, మిగతా పార్టీల నుంచి ఎందుకు రావు? కాంగ్రెస్ నేపథ్యం ఇది.
సినిమా హీరోయిన్ని ఎలాగోలాగా లాగటం, దేనికో దానికి లింక్ పెట్టడం, లాగటం, బ్లాక్మెయిల్ చేయటం, తద్వారా వాళ్ళ నుంచి వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళ మీద ఇది చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ చిల్లర భాగంలో ఇది ఒక భాగం అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.